ప్రజల మధ్య వ్యత్యాసాలు పెంచే నాయకత్వం దేశానికి అవసరం లేదన్నారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ప్రజలకు ఏం కావాలో వారి అవసరాలు గుర్తించి నెరవేర్చే వ్యక్తి నాయకుడిగా ఉండాలి అన్నారు. తాత్కాలికంగా ఇచ్చే హామీలు, అరచేతిలో వైకుంఠం చూపించే విధానాలు దేశాన్ని నడిపించలేవన్నారు ప్రణబ్. ప్రజల ఆకాంక్షలు తీర్చే వ్యక్తి దేశానికి నాయకుడిగా ఉండాలన్నారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఆచరణ సాధ్యం కాని హామీలు, అభూత కల్పనలు దేశాన్ని నడిపించలేవన్నారు. సోమవారం జరిగిన ఓ అవార్డు ప్రదాన కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడారు. కాల్పనిక ధోరణిలో నడిపించేవారు దేశానికి అక్కర్లేదన్నారు. ప్రస్తుత విధానాలు పేదరికాన్ని నిర్మూలించలేకపోతున్నాయన్నారు. పేదరిక నిర్మూలనలో దేశం ఇంకా ఎంతో సాధించాల్సి ఉందన్నారు. We are the world's 7th largest economy with a net worth of $2.69 trillion according to IMF. According to United Nations World Economic Situation and Prospects WESP 2019, India's GDP growth is expected to accelerate to 7.6% in 2019-20 from the estimated 7.4% in the current fiscal year ending March 2019. పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తి నాయకుడిగా ఉండాలన్నారు ప్రణబ్. దేశంలో అధిక భాగం సంపద 1% వ్యక్తుల దగ్గర ఉండటం మంచిది కాదన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం కార్పొరేట్ సంస్థలు కృషి చేయాలన్నారు. అభివృద్ధిలో అన్ని వర్గాల వారిని కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందన్నారు. గత 10 ఏళ్ల కాలంలో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. ఇది సంతోషం కలిగించే విషయమే అయినా ఇంకా అనేక మంది ప్రజలు దారిద్ర్య రేఖ దిగువే బతుకుతున్నారన్నారు. వ్యక్తిగత లాభాల కోసం విధానాలు రూపొందిస్తే ప్రజల మధ్య అభ్యంతరాలు ఇంకా పెరుగుతాయన్నారు. వ్యవసాయ రంగ సంక్షోభానికి పరిష్కారం కనుగొనాలన్నారు ప్రణబ్. A solution to the ever-growing distress in the farm sector so that the farming sector acquires its deserving place in the larger scheme of things. We still need to put into place quality and affordable healthcare infrastructure in every area, nook and corner of the country. విద్యా రంగంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రణబ్. వైద్య రంగంలోనూ మౌలిక వసతులు మెరుగుపడాల్సి ఉందన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సౌకర్యాలు అందాలన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందన్నారు ప్రణబ్.